అన్న అది చాలా బాగా నచ్చింది. ప్లీజ్ వాచ్ అండ్ థియేటర్. నేషనల్ అవార్డు కూడా ఇవ్వచ్చు. మూవీ అయితే బాగుంది. మీరు ఎక్కువ మూవీ అయితే బాగుంది. మీరు ఎక్కువ మూవీ గురించి చెప్పాలంటే అసలు నో వర్డ్స్. చాలా బాగుంది మేడం మూవీ. యాక్టింగ్ ఏంటన్నా బాబు, అసలుకి హనుమాన్ సినిమాకి చాలరా బాబు మాకని చెప్పేసి అనుకుంటే మన మిరాయి సినిమాతో వచ్చిండు. అసలుకి యాక్టింగ్ ఏంది, ఆ స్కిల్స్ ఏంది, ఒక సూపర్ హీరో లా ఉండు. తేజ సజ్జా యువర్ మై మజ్జ అన్నట్టుంది. అసలుకి సినిమా చూస్తుంటే నాకైతే తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక రేంజ్ లో నిలబెట్టడానికే పుట్టిందని అనిపిస్తుంది నాకైతే. మనము చాలా సినిమాలు మనం ఇప్పుడు ప్రభాస్ గారితో చూసుకుంటే మనము ఒక ఫైట్ సీన్స్ అన్న ఏమన్నా మనకు నచ్చుతాయి. అట్లాంటిది ఒక క్యారెక్టర్ ఉన్నదైతే మనోడికైతే ఇతిహాసాల గురించి దేవుళ్ళ గురించి ఏది ఇచ్చినా సరే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరికి సెట్ అవుతారంటే మన తేజ సజ్జ గారికి. ఇంకొకటన్నా సినిమాలో మంచు మనోజ్ గారి గురించి మాట్లాడాలంటే నాకు తెలిసి కన్నప్ప సినిమా మంచు విష్ణుతో తీసింది వేస్ట్ అనిపించింది. దీంట్లో యాక్టింగ్ చూస్తుంటే ఇరగా కొట్టేసిండు మనోడు. అసలుకి ఏంటన్నా విలనిజం, అబ్బా బాబా. ఇంత ముందు జగపతి బాబు గారిని చూస్తుంటే అనిపించేది, ఇప్పుడు జగపతి బాబు గారిని మించిపోయి ఉన్నాను. అసలుకి నీ స్కిల్స్ ఏంది అసలుకి నాకు అప్పుడే అనిపించింది. ఏ రోజైతే మీ నాన్నగారు నిన్ను కట్టుబట్టలతో బయటికి పంపించిండో నాకు అప్పుడే అనిపించింది నువ్వు పంది పిర్రలోడు అన్నప్పుడే అనిపించింది నువ్వు టాలీవుడ్ ఇండస్ట్రీని వెళ్తావురా బాబు అని చెప్పేసి అనిపించింది. నాకు తెలిసి ప్రతి ఒక్కరు సినిమాకి వచ్చి చూడండి అన్న, మీరు పెట్టే 150 రూపాయలు ఏ మాత్రం డిసప్పాయింట్ అవ్వరు. చిన్న నుంచి పెద్ద వరకు ముసలి వరకు మన రామాయణం గురించి అన్నా మన ఇతిహాసాల గురించి అన్నా మనం తెలుసుకోవడం మన బాధ్యత. మనం ఇలా ఈ రోజులలో వచ్చే గబ్బు సినిమాలకే మనం అంతా ప్రోత్సహిస్తున్నాం. మంచి సినిమా ఆదరించి ప్రేమించి ఇట్లాంటి సినిమాలకు చేస్తుంటే ఇంకా చాలా వస్తాయి. డైరెక్టర్ గారు ఘట్టంలేని కార్తిక్ గారు అయితే నాకైతే కార్తిక్ గారు తీసినట్టు లేదు, ఏదో ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్ స్క్రీన్ ప్లే అన్నట్టు అనిపించింది. అసలుకి సూర్య వాయిస్ సూర్యలో చూసుకుంటే ఒకలా ఉంది, ఈ సినిమాలో చూస్తే ఇంకో రేంజ్ రా ఉంది. అసలుకి నెక్స్ట్ రాజమౌళి ఎవరన్నా అంటే అది కార్తిక్ ఘట్టమనేనని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఓవరాల్ గా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అన్న. మంచు మహారాజ్ అన్న, నీకు మీ అమ్మ నాన్న లేకపోయినా సరే మేమున్నాం ఫ్యాన్స్, అర్థమైందా? మమ్మల్ని ఈ సినిమాతో డిసప్పాయింట్ చేయలేదు, ఇంకో ఏ సినిమాతో డిసప్పాయింట్ చేయకుండా చూడు. మా దేవుడు నువ్వే, అర్థమైందా? మా దేవుడు నువ్వే. మూవీ గురించి చెప్పాలంటే అసలు నో వర్డ్స్. చాలా బాగుంది. అసలు నేనేమీ చూడలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా నాకు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని అనిపిస్తుంది. సో నార్మల్ గా వచ్చాను అండ్ మూవీ కూడా నార్మల్ గా స్టార్ట్ అయింది. మెయిన్ స్టోరీ పాయింట్ ఏమైతుందో అది ఫస్ట్ లోనే చెప్తారు అండ్ ప్రభాస్ అన్న వాయిస్ ఉంటది, చాలా బాగా అనిపిస్తుంది. సో అక్కడే అందరూ ఎంగేజ్ అవుతారు ప్రభాస్ అన్న వాయిస్ అనగానే. స్టోరీ స్టార్ట్ అయినాక ఇక హీరో ఇంట్రడక్షన్ చాలా నార్మల్ గా ఉంటది. అసలు ఇలా ఒక గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలి తేజ కానీ అలా ఏం ఉండదు. నార్మల్ గా ఇలా కూర్చుంటాడు, స్టైల్ గా ఉంటది ఎంట్రీ. తర్వాత ఇక తనది ఏమైతే క్యారెక్టర్ ఉన్నది మెయిన్ రోల్, అది కొన్ని సీన్స్ తో మనకు చెప్తూ ఉంటారు. విఎఫ్ఎక్స్ ఇస్ సో సూపర్. ఐ మీన్ అనిపించదు ఇలా వీక్ గా ఉన్నది. పర్ఫెక్ట్ భక్తి టచ్ తీసుకొచ్చారు కదా, అది వర్కౌట్ అయిందా? చాలా వర్కౌట్ అయింది. జై శ్రీరామ్. అసలు అందరూ స్పీచ్లెస్. క్లైమాక్స్ వచ్చేసరికి ఎప్పుడైతే మనకు రాముంది దేవుంది ఏమైతే చూపిస్తారు విజువల్స్ చాలా బాగా అనిపిస్తుంది. అసలు మూవీ బాగుంది బాగాలేదు అదంతా పక్కన, అంటే ఎవరు చెప్పలేరు, బాగాలేదని అయితే చెప్పలేరు. అనుమానం మించి ఉందా? అలా కంపేర్ చేయలేము. ఇదొక అంటే అది ఇక్కడ ఉన్నదనుకో, ఇది ఇక్కడ, రెండు ఒకే హైట్ లో ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. ఓవరాల్ గా ఎంత రేటింగ్స్? రేటింగ్ ఎందుకన్నా ఇంత మంచి మూవీకి అంటే 10 రేటింగ్ కూడా సరిపోదు, ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. తేజ ఆయన ఇంత ఉంటాడు, ఆయన సినిమాలు ఇంత ఉంటాయి. పెద్ద పెద్ద హీరోలు అందరూ చేయకుండా నార్మల్ గా ఒక ఎంటర్టైనర్ కి వెళ్దాం అనుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మనోజ్ అన్నకి అయితే చాలా మంచి రోల్ పడేది అనమాట. ఇన్ని రోజులు తన టాలెంట్ అన్నది ఇది చాలా ఫుల్ పొటెన్షియల్ యూజ్ చేస్తున్నారని చెప్పచ్చు. ఇంత విలినిజము ఈ క్యారెక్టర్ చాలా బాగా సెట్ అయింది. విఎఫ్ఎక్స్ ఎలా ఉన్నాయి? విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ అనడానికి ఏం లేదు, డీసెంట్ విఎఫ్ఎక్స్ అనమాట. అటు దీన్ని తిట్టలేము, అటు దీన్ని పొగడలేము, డీసెంట్. తేజ సజ్జ యాక్టింగ్ ఎట్లా అనిపించింది? తేజ సజ్జ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సో హనుమాన్కి దీనికి చూస్తే ఎంత పెరిగిందంటే అంటే హనుమాన్ ఒక లెవెల్ బాగుంటుంది దీని మీద, కానీ ఇది కూడా డీసెంట్ అనమాట. సాంగ్స్ టచ్ చేస్తారు. వైబుంది సాంగ్ మామూలు మనం విన్నాం కదా, చాలా బాగుంటుంది. కానీ ఆ సాంగ్ మూవీలో లేదు, పోస్ట్ క్రెడిట్ సీన్ లో కూడా ఏం లేదు. ఉంటే బాగుండేది, మంచి ఫీల్ వచ్చేది ఆ సాంగ్. సినిమా
చూసొచ్చు అన్న. చాలా అంటే చాలా బాగుందన్న సినిమా. తేజ గారి పాత్ర అయితే ఎరగదీస్తారన్న ఇందులోని. అసలు కృష్ణుడో తెలియట్లేదు, రాముడో తెలియట్లేదు అన్న. అంత బాగా చేశాడు ఈ సినిమాలో అయితే. అంత చాలా చాలా అంటే చాలా బాగుంది సినిమా అయితే. ప్రియా గారు, జయపతి బాబు గారు, మంచు విష్ణు గారు అయితే యాక్టింగ్ అయితే ఎరగదీస్తారన్న ఈ సినిమాలోనే. అబ్బబ్బా ఏముందన్న విలన్ పాత్ర మంచు మనోజ్ గారిది. చూస్తుంటే నాకు చాలా భయం వేసింది అన్న సీట్లోంచి. అబ్బబ్బబ్బా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది అన్న. అందరు కంపల్సరీగా వచ్చి చిన్న పెద్ద అందరు చూడవలసిన సినిమా అన్న ఇది. ఒక్క 150 రూపాయల గురించి చూసుకుంటే మనం ఈ సినిమా మనం చూడవలసిన సినిమా అన్న. 150 రూపాయల గురించి పక్కన పెట్టేయండి, సమస్య లేదు. 150 రూపాయలు పెట్టి మనం ఈ సినిమాకి వస్తే చాలా అంటే చాలా బాగుందన్న. హనుమాన్ మూవీకి ఎప్పుడైతే ఆయన కర్ర పట్టుకున్న సీన్ పక్షి ఉన్నప్పుడు ఎంత మనస్ఫూర్తిగా చెప్పారు అన్న. అది చాలా బాగా నచ్చింది. ప్లీజ్ వాచ్ అండ్ థియేటర్, డోంట్ సీ పైసీ. మీరు పైసీలో చూస్తే మీకు ఏం అనిపించదు. ఒకవేళ థియేటర్కి వచ్చి చూడండి, మీకే అనిపిస్తుంది. కానీ ఇంత బాగా చేసినారు అన్న డైరెక్టర్ అన్న. మీకు హ్యాండ్స్ ఆఫ్ అన్న. ప్లేస్ అవును మేడం మూవీ. సో విఎఫ్ఎక్స్ ఎలా అనిపించాయి? విఎఫ్ఎక్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. పిక్చరైజేషన్ కానీ ఈవెన్ సీన్స్ కానీ ఇక్కడ హిమాలయాల్లో ఉన్నట్టు అనిపించింది. కొంచెం దైవ భక్తి యాక్ట్ చేశారు కదా, ఎలా అనిపించింది? రాముడి ఎంట్రీ ఎలా ఉంది మేడం? రాముడి ఎంట్రీ అది సూపర్ అండి. నా పర్సన్, ఎందుకంటే సినిమా విజువల్ చూసిన తర్వాత నేషనల్ అవార్డు కూడా ఇవ్వచ్చు. అంత రేంజ్ లో విజువల్ చూపించారు, చాలా బాగుంది. దేవుళ్ళు చాలా బాగుంది. అంటే ఈ సినిమా ప్రతి ఒక్కరు ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చూడాలి. అశోకుడు గ్రంథాలు ఉన్నాయి కదా, అవి మనోజ్ ఏమో నాశనం చేయాలంటాడు. సో దైవంతో తీసుకుంటే అది తన తోడు ఏదైనా సంకల్పం ఉంటే చాలా బాగా చూపించారు మూవీ అయితే. ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. కొడతారు బాజా హీరో ఉన్నాడు. తేజ ఊరా మాస్ లో ప్రతి ఒక్క డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో. సినిమా మాత్రం ఊరా మాస్ ఉంది. అపాయం ఉందంటే అంబికా వస్తుంది, అపాయం ఉందంటే మన తేజ వస్తాడు. మామూలుగా లేదు సినిమా మొత్తం. ప్రతి ఒక్క డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో. సినిమా మాత్రం ఊరా మాస్ ఉంది. నిజంగా ఒక సనాతన ధర్మం గురించి తెలవాలి, మన గ్రంథాల గురించి తెలవాలి, ఒక బ్యాక్ బ్యాడ్ ఒక దేవుడి మనిషి చేసే యుద్ధం జరగాలి తెలవాలంటే ప్రతి ఒక్క డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతి ఒక్క డైరెక్టర్ చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ.